తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకా వివాదాల్లోనే చిక్కుకొని ఉంది. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని వివిధ హిందూ దేవాలయాల్లో ఏదో ఒక అవాంఛనీయ సంఘటన జరుగుతూనే ఉంది. తాజాగా మీకు తిరుమలలో కూడా ఇటువంటి తొక్కిసలాట జరగటం, తర్వాత తిరుమలలో మద్యం సీసాలు, మాంసం కనిపించడం, ఇవన్నీ ఒకటైతే దేవదేవుడికి నైవేద్యంగా ఇచ్చే లడ్డూను కూడా జంతువుల కొవ్వులతో కల్తీ చేసిన నెయ్యి వాడారని చంద్రబాబు నాయుడు గారు ఒక అభియోగం మోపారు. ఈ అభియోగం చివరికి చినికి గానివాళ్ళలాగా మారి సిబిఐ సిట్టు దర్యాప్తు వరకు వెళ్ళింది. ఆ దర్యాప్తులో ఈ నెయ్యిలో జంతువులకు అవశేషాలు ఉండే అవకాశం లేదని చెప్పి సిట్టు తేల్చి చెప్పింది. అయినప్పటికీ కూడా ఈ వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వివాదాన్ని బహుశా దాన్ని సజీవంగా ఉంచాలనే ఉద్దేశం ఏమిటో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక కొత్త అంశాన్ని లేవనెత్తారు. మనం టాయిలెట్లో వాడే ఒక కెమికల్ ఉంటుంది, ఆ కెమికల్ను కూడా దీంట్లో వాడారని చెప్పి ఆయన అది చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే అది బాధ్యతారాహిత్యమైన ప్రకటనేమో అట్లాగా చెప్పడంతో ఆ లడ్డు వివాదం అనేది మరి కాస్త జటిలంగా మారింది. తాజాగా ఈ శ్రీవారి లడ్డూలో ఉపయోగించే ఆవు నెయ్యికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఇటీవలి నిర్ణయాలు కూడా సందేహాస్పదంగానే ఉన్నాయి అని చెప్తున్నారంటే ఈ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మేము నాసిరకమైన వస్తువులతో లడ్డూ తయారు చేయదలుచుకోలేదు, మంచి క్వాలిటీ ఉన్న వస్తువులతోనే వీటిని తయారు చేస్తాం అని చెప్పి తాజాగా ఆయన ఈరోజు ఒక ప్రకటన చేశారు. ఆయన ఏమంటారంటే నెయ్యి ధరలపైన వైసీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, ఓపెన్ టెండర్లలో పారదర్శకంగా వీటిని నిర్ణయించాం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మా పాలకవర్గం రాగానే మొదటిగా మేము స్వామివారి అన్న ప్రసాదాల నాణ్యతలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్నాం. ఏ పాలకవర్గమే ఇలా చెప్తుంది, ఎవరో రాజీ పడరు, కానీ అవినీతి జరుగుతూనే ఉంటుందంట. తక్కువ ధరలకు సరుకులు కొని స్వామివారికి నాణ్యత లేని నైవేద్యాలు భక్తులకు అన్న ప్రసాదాలు అందించడం ఏమిటి అంటే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి దాదాపు 2 ఏళ్ళైంది, పాలక మండలి కూడా వచ్చి నెలలు గడుస్తుంది. ఇప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయింది. ఇప్పుడు ఏమంటారంటే తక్కువ ధరలకు సరుకులు కొని స్వామివారికి నాణ్యత లేని నైవేద్యాలు భక్తులకు అన్న ప్రసాదాలు అందించడం ఏమిటి అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అంతా కూడా మేము పెంచేసాం అని చెప్పే ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు. అంటే ఇప్పటి వరకు కూడా నాణ్యత లేని వస్తువులతో ప్రసాదాలు, భక్తులకు భోజనాలు, ఇతర సౌకర్యాలు, ఇతర వసతులు కల్పించారా? మరి ఎందుకు అటువంటి ప్రకటన చేయడమేనా? ఈ విషయంలో మేము రాజీ పడే ప్రసక్తే లేదు, నెయ్యి ఒకటే కాదు అన్ని రకాల పదార్థాల్లోనూ నాణ్యతా ప్రమాణాలు పెంచాం అని చెప్పి అంటాడు ఆయన. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మన దగ్గర చాలా కాలం అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈ నాణ్యత విషయంలో వాళ్ళు దృష్టి పెట్టలేదు. ఈ మధ్యనే పెంచారంట. సరే, పెంచిన దాంట్లో వీళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే నెయ్యికి సంబంధించి 2 కంపెనీలు, ఒకటి మహారాష్ట్ర మిల్క్ ఫెడరేషన్ వారిది నందిని నెయ్యి, మరొకటి ఇందాపూర్ మిల్క్ డైరీ. యాక్చువల్గా ఏంటంటే ఇందాపూర్ మిల్క్ డైరీ అంటే ఎక్కడ కనిపించదండి మీకు, అది దానికి మళ్ళీ ఇంకొక పేరు ఉంది, దాని పేరు అంటే సోనాయి అంట, SONAI, సోనాయి డైరీ అని చెప్పి మనం సెర్చ్ ఇంజిన్లోకి వెళితే అప్పుడు మాత్రమే ఈ వివరాలు తెలుస్తాయి. మీరు ఇందాపూర్ మిల్క్ డైరీ అని చెప్పి కొడితే మీకు సమాచారం రాదు. ఈ ఇందాపూర్ అలియా సోనాయి ఈ కంపెనీలకు మాత్రం ప్రధానంగా పెద్ద మొత్తంలో ఇప్పుడు నెయ్యిను సరఫరా చేసే కాంట్రాక్టును బిఆర్ నాయుడు గారి నేతృత్వంలోని ట్రస్ట్ బోర్డు అందజేసింది. అయితే ఇక్కడ కూడా కొన్ని సందేహాలకు తావిచ్చే విధంగా వారి నిర్ణయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో ఏ ట్రస్ట్ బోర్డు తిరుమలను వ్యవహారాలను పరిశీలిస్తున్నా వీరందరూ కూడా మార్కెట్ ధరల కన్నా కూడా చాలా తక్కువ రేట్లకే అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేశారు. అంటే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చెప్తున్న ప్రకారం ఏంటంటే అలా కొనుగోలు చేయడం తప్పది, అలా కొనుగోలు చేయడం వల్ల నాసి రకమైన పదార్థాలు వచ్చాయి తిరుమలలోకి, నిజమే కావచ్చు అది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు, గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి అనుసరించారు. వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు అది. సరే, దీన్ని మనం తప్పు పట్టినా పట్టకపోయినప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా ఏమిటంటే ఈ రేట్లు సరిపోవటం లేదు, తక్కువ రేట్లకి మనం ప్రయత్నించడం వల్ల నెయ్యి నాణ్యతలో వాళ్ళు రాజీ పడుతున్నారని చెప్పి ఆయన బిఆర్ నాయుడు గారు చెప్పకనే చెప్తున్నారు. తాజాగా ఏమిటంటే ఇప్పుడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని నెయ్యికి ఒక కేజీకి 716 రూపాయల నుంచి గరిష్టంగా 716 రూపాయలు చెల్లిస్తున్నారు. గతంతో పోలిస్తే ఇది దాదాపు
రూపాయలు ఎక్కువ. అంటే గతంలో నందిని ఫెడరేషన్ వాళ్ళు, నందిని మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు సరఫరా చేసిన దానికన్నా కూడా ఇప్పుడు వాళ్ళు కోట్ చేసిన అమౌంట్ దాదాపు 117 రూపాయలు. అంటే దాదాపు అది 716 రూపాయలకి ఈ రోజున టీటీడీకి వాళ్ళు అందజేస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు దీనికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ 716 రూపాయలు ఎక్కువ తక్కువ అనే విషయానికి వచ్చేటప్పటికి ఆయన చెప్తున్నాడు, ఆయన గతంతో పోలిస్తే మేము 117 రూపాయలు ఎక్కువ చెల్లిస్తున్నామని చెప్పి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇదే నందిని నెయ్యి అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళ నెయ్యి బహిరంగ మార్కెట్లో ఎంత పొందారండి వాళ్ళు? సుమారుగా 662 రూపాయల నుంచి 700 రూపాయలకు మాత్రమే అమ్ముతున్నారు. ఇది ఒకసారి మనంతా కూడా అమెజాన్కో లేకపోతే ఇండియా మార్ట్లోకి ఇంకో దానికో వెళ్తే ఈ రేట్లన్నీ మనకు బయటపడతాయి. నందిని ప్యూర్ ఘీ పేరుతో ఒక కేజీ నెయ్యిని, అంటే కేజీ నెయ్యి రాదండి, సుమారుగా 960-70 గ్రాములు వస్తుందన్నమాట. ఇది వాళ్ళు బహిరంగ మార్కెట్లో 662 నుంచి 700 రూపాయలకు అందిస్తున్నారు. కానీ ఇదే నెయ్యిని, ఇదే ప్యూర్ ఘీ అంటారు కదా వాళ్ళు, ఇదే ప్యూర్ ఘీని తిరుమలకి మాత్రం వాళ్ళు 716 రూపాయలకి అందజేస్తున్నారు. అంటే మార్కెట్ రేట్ కన్నా కూడా ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు టీటీడీ వాళ్ళు మార్కెట్ రేట్ కన్నా కూడా ఎక్కువ రేట్ ఇచ్చి నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. దీనికి ఆయన చెప్తున్న రీజన్ ఏంటంటే, తక్కువ రేటు కొంటే నాణ్యత పడిపోతుందని చెప్పి అంటున్నారు. మరి మార్కెట్ కన్నా కూడా ఎందుకు ఎక్కువ రేట్ ఇచ్చుకుంటున్నారు? మీరు కొనటం కూడా 1-2 కాదు, లక్షల కేజీల్లో ఈ నెయ్యి కొంటున్నారు. ఇక ఇందాపూర్ అలియాస్ సోనాయ్ ఈ నెయ్యికి వచ్చేటప్పటికి వీళ్ళకి 2 రకాలుగా వీళ్ళకి ప్రైస్ అందజేశారు. ఒకటేమో 658 రూపాయలకు కేజీ, మరొకటి 599 రూపాయలకి ఇచ్చారు. ఇక్కడ ఇది కూడా విశేషం ఏంటంటే, ఈ 2 రేట్లకి ఎందుకు వచ్చిందో వాళ్ళు ఇంకా స్పష్టత ఇవ్వలేదు ఇంకా పూర్తిగా. అయితే ఇది కూడా ఎక్కువగానే ఉందేమో అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇది కూడా మార్కెట్లోకి వెళితే వాళ్ళ రేట్లు మనం చూస్తూ ఉంటుంటే వాళ్ళు సుమారుగా 580 రూపాయలకే మనకు మార్కెట్లో దొరుకుతోంది. కొన్ని ఏజెన్సీలు అయితే దీని మీద కూడా ఒక 10% తగ్గిస్తున్నాయి. వాళ్ళు చెప్పేది కూడా ఇది ప్యూర్ కౌ ఘీ అని చెప్తున్నారు. ఇటువంటి ప్యూర్ కౌ ఘీ ఈ రోజున మార్కెట్లో తక్కువ రేటుగా దొరుకుతుంటే దానికన్నా ఎక్కువ రేటు ఇచ్చి ఎందుకు వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియా మార్ట్కి సంబంధించి వాళ్ళ వెబ్సైట్ చూస్తే వాళ్ళు ఈ నెయ్యిని మేము 599 రూపాయలకి అందిస్తామని చెప్పి అంటున్నారు. 599 రూపాయలకే. కానీ ఇదే నెయ్యిని ఈ రోజు టీటీడీ డైరెక్ట్గా నేరుగా మనం అనుకున్న ఇందాపూర్ అలియాస్ సోనాయ్ ఈ డైరీ నుంచి 568 రూపాయలకి ఒక కన్సైన్మెంటు, 567 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు. అంటే దాదాపు 50 రూపాయల పైన వీళ్ళు ఎక్కువ పే చేస్తున్నారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే నాణ్యత విషయాల్లో మేము రాజీ పడబోమని చెప్పి అన్నారు. ఇదంతా కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ మీరు పే చేయడం అనేది ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు మన దగ్గర అనుకున్నట్టు టీటీడీ చరిత్రలో ఎక్కువ రేట్ ఇస్తున్నారు. కనీసం మార్కెట్ రేట్తో సమానంగా మీరు దాన్ని ఫ్లెక్యూట్ చేసినా బాగుండేది. అది కూడా చేయకుండా మీకు ఇంకా విషయం ఏంటంటే, ఇక్కడ ఈ మార్కెట్ రేటు విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక అనుకుందాం, ఇది ఒక నందిని మిల్క్ అనేది మార్కెట్లో 660 రూపాయలకి మినిమం కనీసం దొరుకుతూ ఉంటే దీంట్లో మళ్ళీ దాదాపు 20% మార్జిన్లు పోతాయి. కమిషన్లు కావచ్చు, లేకపోతే మార్జిన్లు కావచ్చు, ఏమైనా కానివ్వండి, ఈ పోతే ఇంకా తక్కువగా వస్తుంది. కానీ ఇక్కడ అదే నందిని బల్క్గా లక్షలాది కేజీల నెయ్యిని ఎక్కువ రేటుకు 716 రూపాయలకు అందజేస్తోంది. ఏంటి దీంట్లో ఉన్న మర్మం ఏంటి?